Okay, manage Jenkins. కిందికి స్క్రోల్ చేయండి. మేనేజ్ ప్లగిన్స్. పైన ఉంది చూడమ్మా, మేనేజ్ ప్లగిన్స్. ఇంకా పైన, యా, మేనేజ్ ప్లగిన్స్. ఇది అప్డేట్స్. ఇది తర్వాత మీరు అప్డేట్ చేసుకోండి. ఇది అక్కడ పక్కన అవైలబుల్ ఉంది చూడండి, క్లిక్ చేయండి. బ్యాకప్ అని ఇవ్వండి. బ్యాకప్ అక్కడ సర్చ్ చేయండి, అది చూపిస్తుంది. బ్యాకప్ ప్లగిన్ ఉంది చూడండి, సెకండ్ వన్. క్లిక్ చేయండి. యా, కింద ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని ఇవ్వండి. అక్కడ పైన మళ్ళీ మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళండి. అక్కడ రోల్ బేస్డ్ అని ఇవ్వండి. ROLE, రోల్ బేస్డ్. యా, రోల్ స్పేస్ ఇవ్వండి. మీరు అవైలబుల్ చూస్తున్నారు, అప్డేట్స్ చూస్తున్నారు సార్, అవైలబుల్ చూడండి. యా, క్లిక్ చేయండి. అది ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. మేనేజ్ ప్లగిన్స్ అవైలబుల్. మేవిన్, VEN, మేవిన్. ఓకే, మేవిన్ ఇంటిగ్రేషన్ క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. పైప్లైన్ మేవిన్ ఇంటిగ్రేషన్ అక్కడ క్లిక్ చేయండి. కింద మేవిన్ రిలీజ్ ప్లగిన్, కిందికి స్క్రోల్ చేయండి. మేవిన్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. అది కూడా ఎవరు కూడా క్లిక్ చేయండి, పైన స్క్రోల్ చేయండి. ఒక్క నిమిషం అండి. ఓకే, కింద అన్లీష్ మేవిన్ అని ఉంది చూడండి, క్లిక్ చేయండి. మేవిన్ స్నాప్షాట్ చెక్ ఒకటి, జాబ్ హ్యాచర్, ఇంకొంచెం పైన స్క్రోల్ చేయండి. కొంచెం పైన స్క్రోల్ చేయండి అమ్మా. పైన స్క్రోల్ చేయండి, ఇంకా ఉన్నది. ఇంకోటి PMD ఒకటి ఉంటుంది చూడండి, కింది కాదు పైన స్క్రోల్ చేయండి. కిందికి చూస్తున్నావు, పైన స్టార్టింగ్ నుంచి ఒకసారి పైన PMD అని ఉన్నది చూడండి.
అక్కడ పిఎండి ఉంది చూడండి, క్లిక్ చేయండి పిఎండి. ఓకే, క్లిక్ చేయండి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. ఓకే, మళ్ళీ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్, బిల్డ్ పైప్లైన్ అని ఇవ్వండి. బిల్డ్, ఓకే, సెకండ్ వన్ క్లిక్ చేయండి పైప్లైన్. తర్వాత డాకర్ పైప్లైన్ ఒకటి క్లిక్ చేయండి. తర్వాత బిల్డ్ పైప్లైన్, కింద ఆన్సిబుల్ ఉంది కదా, ఆన్సిబుల్ కూడా క్లిక్ చేసుకోండి. ఆన్సిబుల్, అక్కడ ఉంది చూడమ్మా ఆన్సిబుల్, ఆర్టిఫాక్టరీ కాదు ఆన్సిబుల్, దాని కింద పర్ఫార్మెన్స్ ఒకటి క్లిక్ చేయండి. కింద ప్లాట్, కిందికి స్క్రోల్ చేయండి. వెబ్ స్టెప్స్ కూడా పెట్టుకోండి. జాబ్ అండ్ స్టేజ్ మానిటరింగ్, జాబ్ అండ్ స్టేజ్ మానిటరింగ్, కిందికి స్క్రోల్ చేయండి. ఇంకా ఓకే, ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. కిందికి స్క్రోల్ చేయడమా, ఇన్స్టాల్ అయిపోయిందా?
ఇది ఇన్స్టలేషన్ అయినాక సిస్టమ్ రీస్టార్ట్ చేయమ్మా. ఓకే సార్. ఆ టెర్మినల్ నుంచి ఫస్ట్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెంకిన్స్ ఇవ్వు, తర్వాత సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్ అని ఇవ్వు. ఓకే. ఓకే, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెంకిన్స్. ఎంటర్. ఒకసారి జెంకిన్స్ దగ్గరికి వెళ్ళమ్మా. పోర్ట్ నెంబర్ ఏం రన్ అవుతుంది అది? 8080 కదా. ఒకసారి రిఫ్రెష్ చేయండి అది. సో జెంకిన్స్ పోర్ట్ కూడా చేంజ్ చేసాం ఇక్కడ. తర్వాత మనకి 8080 పోర్ట్ అవసరం ఉంటుంది. మీ టెర్మినల్కి వెళ్ళండి. విఐ జెంకిన్స్ పోర్ట్ చేంజ్ చేయడానికి విఐ స్పేస్ /etc యా. ఈటీసీ. యా /sysconfig /jenkins. ఎంటర్. / ఇవ్వండి. మీరు సర్చ్ చేయాలంటే ఇట్లా విఐ ఎడిటర్లో ఫస్ట్ / ఇవ్వాలి. 8080 అని ఇవ్వండి. యా. ఎంటర్. ఎంటర్ సార్. యా ఓకే, ఎంటర్ చేయండి ఇంకోసారి. ఇది డిఫాల్ట్, దీన్ని మనం ఏం చేంజ్ చేయము. ఇంకొంచెం ఎంటర్ చేయండి. ఇంకా యా. కింద ఉంటుంది చూడండి, జెంకిన్స్ పోర్ట్ అని ఉంటుంది. కిందికి స్క్రోల్ చేయండి ఇంకొంచెం. అది జెంకిన్స్ పోర్ట్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేసుకోండి. అయ్యాన్ని మోడ్ ఇవ్వండి. ఇన్సర్ట్ మోడ్ జెంకిన్స్ పోర్ట్ 8080 ఉంది కదా, దాన్ని మీరు చేంజ్ చేసుకోండి. రమ్య ఏం చేస్తున్నారు? యా సార్. ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ జెంకిన్స్ పోర్ట్ అని చెప్పి. యా. ఫస్ట్ అన్క్విట్ చేయండి. ఎస్కేప్. సార్. ఫస్ట్ అన్క్విట్ చేయండి అమ్మా దాన్ని. యా. షిఫ్ట్ కాలన్ క్యూ బ్యాంగ్. ఎంటర్. మళ్ళీ ఒకసారి ఇవ్వండి అది విఐ ఎడిటర్. సేమ్ సార్. యా మీకు ఆల్రెడీ ఉన్న పోర్ట్ నెంబరే చేంజ్ చేయండి. /8080 ఎంటర్. హలో, ఇది సార్ ఇక్కడ చేంజ్ చేయండి అది పోర్ట్. అక్కడే ఉంది కదమ్మా, పైన వెళ్ళింది కదా, జెంకిన్స్ పోర్ట్ అని ఉంది కదా. 8080 అదే ఎడిట్. అయ్యర్ని మోడ్ ఇవ్వండి. ఫస్ట్ జెంకిన్స్ పోర్ట్ దగ్గరికి వెళ్ళండి. యా. 8080ని మీరు 8000 చేసుకుంటే ఏమన్నా చేసుకోండి అది. యా. ఓకే, ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ క్యూ బ్యాంగ్. ఓకే, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్.
fconfig enter. ఒకసారి మీ జెంకిన్స్ దగ్గరికి రండి, టర్మినల్కి రండి. ఒకసారి వి ఎడిటర్ ఓపెన్ చేయండి. అసలు సేవ్ అయిందా చెక్ చేయండి. VI. ఓన్లీ విఐ కాదమ్మా, ఇందాక ఇచ్చారు కదా vi/ctc/sysconfig అని ఇచ్చారు. Okay, sir. ఓన్లీ క్యూ అని ఇవ్వండి అక్కడ. ఎస్కేప్ క్యూ బ్యాంక్. ఎంటర్ చేయండి. /8000 8000 అని ఇవ్వండి అక్కడ. 8080, sir. 8000 అని ఇవ్వండి. 800. 8000 Yeah. ఇవ్వండి. ఎంటర్. సో చేంజ్ అవ్వలేదు. సో /8080 Pattern of /8080. ఎంటర్. ఓకే, ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేయండి. దాని 2 లైన్స్ కిందనే ఉంటుంది చూడండి. Yeah. 8080 ఉంది, మీరు పోర్ట్ చేంజ్ చేయలేదు. ఐ అనే మోడ్ ఇవ్వండి, ఇన్సర్ట్ మోడ్. ఎస్కేప్ shift : WQ bang. ఓకే, టర్మినల్ క్లియర్ చేయండి. ఓకే, ఒకసారి జెంకిన్స్ చూడండి, ఓపెన్ అవుతుందా? ఓకే, 5 వోల్ట్ ఆపండి. స్టేటస్ చూడండి, సిస్టమ్ సీరియల్ స్టేటస్ జెంకిన్స్. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. ఎంటర్. యాక్టివ్. ఓకే, ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేయండి అమ్మా. ఓపెన్ అవ్వట్లేదా? Yes. ఓకే, జెంకిన్స్ ఓపెన్ చేయండి. ఓకే, మేనేజ్ జెంకిన్స్. సిస్టమ్ కాన్ఫిగర్. ఫస్ట్ వన్, సిస్టమ్ కాన్ఫిగర్. క్లిక్ చేశారమ్మా? Yeah, చేశాను, sir. This, sir. యా, అది క్లిక్ చేయండి. ఓకే, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీ జీమెయిల్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ ఇవ్వండి అక్కడ.
యూజ్ SSL. ఓకే. SMTP పోర్ట్ నంబర్ వచ్చేసి 465. ఓకే. టెస్ట్ కాన్ఫిగరేషన్ మెయిల్ ఉంది కదా, క్లిక్ చేయండి కింద చెక్ బాక్స్ చేయండి. మీ వేరే మెయిల్ ఐడి ఏదైనా ఇవ్వండి, అందులో సెకండరీ మెయిల్ ఐడి ఉంటే సెకండరీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే. టెస్ట్ మీద క్లిక్ చేయండి, అక్కడ టెస్ట్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఏం చేశారు? అది ఫెయిల్ అయింది. అది కిందికి స్క్రోల్ చేయండి. తీసేస్తారా అది? ఓకే. అక్కడ మీ ప్రొఫైల్ పక్కన అది బాక్స్ మీద క్లిక్ చేయరా? యా, దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్, కిందికి స్క్రోల్ చేయండి. పీపుల్ అండ్ షేర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పీపుల్ అండ్ షేరింగ్. కిందికి స్క్రోల్ చేయండి. ఓకే. డేటా అండ్ పర్సనలైజేషన్. చెక్ బాక్స్ అది క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ లేదా? ఓకే. హోమ్కి వెళ్ళండి. అక్కడ ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్ ఉంది, క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. జీమెయిల్కి వెళ్ళండి. సారీ, జెంకిన్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఇవ్వండి టెస్ట్. ఓకే. అప్లై సేవ్. కిందికి స్క్రోల్ చేయండి. బ్యాకప్ అని ఉంటుంది. బ్యాకప్ మేనేజర్. యా, క్లిక్ చేయండి. అది సెటప్ అని ఇవ్వండి.
అక్కడ బ్యాకప్ డైరెక్టరీ ఉంది కదా, అక్కడ మీరు ఏదైనా పాత్ ఇవ్వచ్చు, మీ డైరెక్టరీ పాత్ ఇవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి /var అని ఇచ్చేసేయండి. /var అని ఇవ్వండి. var. ఓకే. తర్వాత మీరు ఎప్పుడైనా బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకొని జెంకిన్స్ బ్యాకప్ అని ఇచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫార్మాట్ టైప్లో మీరు క్లిక్ చేయండి, మీకు త్రీ ఫార్మాట్స్ ఉంటుంది. ఫార్మాట్ ఉంది చూడండి, జిప్. ఓకే. సో మీరు అకార్డింగ్లీ మీరు ఆ పర్టికులర్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం జిప్ అనేది విండోస్లో యూజ్ చేస్తాము. సో టార్ వచ్చేసి మనం లినక్స్లో యూజ్ చేస్తాము. ఓకే. సో మీ అకార్డింగ్లీ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ జిప్ వదిలేసేయండి. సో మీరు కింద చూస్తే బ్యాకప్ కంటెంట్ అని ఉన్నది చూడండి. అంటే మీరు ఏమేమి జాబ్స్ బ్యాకప్ చేయాలనుకుంటున్నారు. బ్యాకప్ జాబ్స్ ఒకటి, బిల్డ్ హిస్టరీ ఒకటి, తర్వాత మేవిన్ ఆర్టిఫాక్టరీ ఒకటి. సో ఇట్లాంటి మీరు ఏం కావాలంటే అది జాబ్స్ ఇచ్చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనము బ్యాకప్ బిల్డ్ హిస్టరీ అని క్లిక్ చేయండి. సెకండ్ వన్ సేవ్ అని ఇచ్చేసేయండి. ఓకే. సో ఇది సెటప్ ఇది. సో మీరు బ్యాకప్ చేయాలి అనుకుంటే సెకండ్ వన్ ఉంది కదా, బ్యాకప్ హడ్సన్ కాన్ఫిగరేషన్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. సో మీకు మీ జాబ్స్ అని బ్యాకప్ అవుతుంది. సో మీరు ప్రస్తుతానికి ఇచ్చింది ఓన్లీ బిల్డ్ హిస్టరీ కాబట్టి ఆ పర్టికులర్ బిల్డ్ హిస్టరీ మాత్రమే మీకు బ్యాకప్ అవుతుంది. ఓకే. ఒకసారి మీ టెర్మినల్కి వెళ్ళండి. cd space /var enter ls enter. నేమ్ ఏమి ఇచ్చారు? /var/temp అని ఇవ్వండి. tmp. ఓకే. అండ్ ఫైల్ బ్యాక్లైన్ అదలేట్. ఓకే. సేవ్ చేసేయండి. జస్ట్ బ్యాకప్ హడ్సన్ కాన్ఫిగరేషన్. cd/var/temp. ఒకసారి అక్కడే ls ఇవ్వండి. అక్కడే ఉన్నారు కాబట్టి ls ఇవ్వండి. ఎంటర్. అక్కడ మీకు బ్యాకప్ ఫైల్ చూడండి, పైన స్క్రోల్ చేయండి. ఇంకొంచెం కనిపించట్లేదా? లేదు సార్. అవునా? ఒక్క నిమిషం ఆగు, నా దాంట్లో చేసి చూపిస్తాను. సార్ స్క్రీన్ ఇది చేసేయండి.
ఇది ఇందాక మీకు పోర్ట్ చేంజ్ కోసం చెప్పాను కదా. సో మీరు జస్ట్ Yeah. vi/cc/config అనివ్వండి. ఇక్కడ లాస్ట్లో జెంకిన్స్ అనివ్వండి. జస్ట్ మీరు ఇట్లా ఇవ్వగానే / ఇవ్వండి. 8080 అని క్లిక్ చేయండి. కింద మీకు జెంకిన్స్ పోర్ట్ ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ మాత్రమే చేంజ్ చేయండి. నేను ఇక్కడ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఓకే, చేంజ్ చేసిన తర్వాత escape shift colon wq bang అని ఇవ్వండి. ఓకేనా? సో నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఓన్లీ నేను క్యూ బ్యాంగ్ అని ఇస్తాను. సో నా చూడండి ఆల్రెడీ 8000 పోర్ట్లో రన్ అవుతుంది. సో బ్యాకప్ కి మేనేజ్ జెంకిన్స్. సో ప్లగిన్ లేదు, మేనేజ్ ప్లగిన్స్. బ్యాకప్ మేనేజర్ సెటప్. సో ఇది మన హోమ్ పాత్ ఇది. సో మీరు ఇక్కడ ఏదని ఇవ్వచ్చు. /temp అని ఇస్తాను. ఈ ఫార్మాట్ నేను డిఫాల్ట్ వదిలేస్తాను. మీరు ఇవి ఏ ఫార్మాట్ అని యూజ్ చేసుకోవచ్చు. టైం బీ నా జెంకిన్స్ బిల్డ్ హిస్టరీ ఒకటి చేస్తాను. సో ఒకసారి సెటప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ హడ్సన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు జిప్ ఫైల్ కనిపిస్తుందా? బ్యాకప్ .zip అని చూడండి ఇక్కడ. సో ఇది మీ బ్యాకప్ అనమాట. ఓకే, సో నేను ఓన్లీ ప్రస్తుతానికి ఓన్లీ బిల్డ్ హిస్టరీ మాత్రమే బ్యాకప్ చేశాను. సో జాబ్స్ ఏం చేయలేదు. ఓకే, సో ఇట్లా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాకప్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీస్టోర్ చేయాలంటే జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, రీస్టోర్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ చూడండి బ్యాకప్ నాది ఫైల్ నెంబర్ ఉన్నది కూడా సేమ్ ఇదే. ఓకే, 202000722 202000722. ఓకే, నాకు ఇది పర్టికులర్ది కావాలంటే దీన్ని క్లిక్ చేసి నేను బ్యాకప్ అని ఇస్తే మళ్ళీ నాది ఏదైతే మొత్తం ఫైల్ బ్యాకప్ చేశానో సో మళ్ళీ నాకు రిట్రీవ్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఇట్లా బ్యాకప్ చేసుకోవచ్చు మీ జాబ్స్ని కానీ బిల్డ్ హిస్టరీ కానీ ఏదైనా సరే. ఓకేనా? ఓకే సార్. ఓకే, నార్మల్గా ఒక మేవిన్ ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ మేవిన్ కమాండ్స్ చెప్పలేదు, చెప్తాను మేవిన్ కమాండ్స్. జస్ట్ మేవిన్ ప్రాజెక్ట్ అయితే మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేయండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తాను, గెట్ చూస్ చేస్తాను. మీకు ఇక్కడ pom.xml కనిపిస్తుందా లాస్ట్ లో ఫైల్? సో మీకు pom.xml ఉంది అంటే అది మేవిన్ ప్రాజెక్ట్ అని. ఓకేనా? సో జస్ట్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ కాపీ చేసుకోండి, https చూస్ చేయండి, ఇక్కడ URL పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి బిల్డ్ దగ్గర మీకు డిఫాల్ట్ గా pom.xml ఇచ్చింది. ఇక్కడ గోల్స్ దగ్గర నేను క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తాను.
అప్లై సేవ్ అండ్ ఇక్కడ చూడండి బిల్ నౌ అని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాపప్ అవుతుంది చూడండి ఒక బాల్, దాని మీద క్లిక్ చేయండి. ఇది మీకు డైరెక్ట్ కన్సోల్ అవుట్పుట్ మూవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈమెయిల్ కాన్ఫిగర్ చేశారు కదా రమ్య, మీరు ఏమైనా జాబ్ ఫెయిల్ అయితే ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మెయిల్ వెళ్తుంది అనమాట. ఓకేనా? జాబ్ ఫెయిల్ అయితే ఓకే. మన కోడ్ చెక్అవుట్ ఉంది, బిల్డ్ అవుతుంది. బిల్డింగ్ హలో వరల్డ్ ప్రాజెక్ట్ స్నాప్షాట్ డౌన్లోడింగ్ అవుతుంది ప్యాకేజెస్ అంతా. ఇక్కడ చూడండి డిలీటింగ్ అని వచ్చింది చూడండి, డిలీటింగ్ వార్ లిబ్ స్లాష్ Yes. జెంకిన్స్. నేను క్లీన్ ప్యాకేజ్ అని ఇచ్చిన, అంటే ప్రీవియస్ ఏదైనా బిల్స్ ఉంటే మొత్తం డిలీట్ చేసి మొత్తం ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయమని చెప్పి ప్యాకేజెస్ అంతా. Okay. ఓకే, సో నా సక్సెస్ అయిపోయింది. Yeah. సో ఇట్లా మీరు ఒక ప్రాజెక్ట్ మేవిన్ ప్రాజెక్ట్ రన్ చేయొచ్చు. సో ఇంకొకటి వచ్చేసి పైప్ లైన్ ప్రాజెక్ట్ ఒకటి రన్ చేసి చూస్తాము. సో పైప్ లైన్ కి ఇక్కడ పైప్ లైన్ చూస్ చేయండి. ఓకే, Yeah. నార్మల్గా టూ కైండ్ ఆఫ్ పైప్ లైన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి డిక్లరేటివ్ పైప్ లైన్, తర్వాత ఇంకొకటి వచ్చేసి స్క్రిప్టెడ్ పైప్ లైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తుంది మీకు యూఆర్ఎల్ ఇచ్చింది డిక్లరేటివ్ పైప్ లైన్. సో డైరెక్ట్ మీరు పైప్ లైన్ Okay. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రిప్టెడ్ పైప్ లైన్ అని. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు స్క్రిప్టెడ్ పైప్ లైన్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, హలో వరల్డ్ అయితే ఇట్లా Yeah. స్క్రిప్టెడ్ పైప్ లైన్ ఇట్లా రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మనం స్క్రిప్టెడ్ పైప్ లైన్ యూజ్ చేయట్లేదు, ఎస్సిఎం నుంచే చూస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎస్సిఎం చూస్ చేయండి గిట్. సో గిట్ Yeah. చూస్ చేసిన తర్వాత యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి జెంకిన్స్ ఫైల్ అని ఉందా మీకు ఇక్కడ. సో జెంకిన్స్ ఫైల్ ఇండికేట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను ఎడిట్ అవుతుందా అని. సో జెంకిన్స్ ఫైల్లో ఆల్రెడీ ఇట్లా స్టెప్స్ రాసి ఉంటుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఆల్రెడీ డెవలపర్ స్టెప్స్ రాసి పెడతారు. సో మీరు జెంకిన్స్ ఫైల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను జెంకిన్సే, సారీ గెట్ ది యూఆర్ఎల్ ఇచ్చాను. Yeah. ఇక్కడ డిఫాల్ట్ స్క్రిప్ట్ పాత్ మీకు జెంకిన్స్ ఫైల్ అని ఉన్నది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది రన్ చేసేటప్పుడు జెంకిన్స్ ఫైల్ కోసం చెక్ చేస్తుంది. సో మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ జెంకిన్స్ ఫైల్ అనేది ఉన్నది. సో ఈ పర్టికులర్ పాత్ నుంచి స్టెప్స్ అన్ని తీసుకొని బిల్డ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు రన్ చేసి చూద్దాము. బిల్డ్ నౌ. ఒకసారి మూడు వచ్చేసింది. సో దీన్ని కన్సోల్ అవుట్పుట్ అంటారు. మీరు ఇక్కడ నుంచి జాబ్ ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎంతసేపట్లో చెక్అవుట్ అవుతుంది, బిల్డ్ అవుతుందా లేదా అనేది. సో ఎర్రర్స్ ఉన్నా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి జాబ్స్. సో మనకి పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది.
మీరు ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. వ్యూ ఫుల్ స్టేజ్. వ్యూ ఫుల్ స్టేజ్ ఇస్తే మీకు ఇట్లా గ్రాఫికల్గా చూపిస్తుంది అన్నమాట. సో ఈ జాబ్ సక్సెస్ అయిపోయింది. సో పైప్ లైన్ జాబ్ కూడా సక్సెస్ అయింది. సో ఇది నేనే క్యాన్సిల్ చేశాను. ఇంకటి ఒకటేసారి 2-3 జాబ్స్ రన్ అయిపోయినాయి. ఓకే, సో మీరు కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు జెంకిన్స్కి వెళ్ళినప్పుడు మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్కి వెళ్ళిన తర్వాత కింది స్క్రోల్ చేయండి, మేవిన్ అని ఉంటుంది. ఓకేనా, మేవిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి ఇన్స్టాల్ ది అపాచీ ఉందిగా 3.6.3. సేమ్ ఇక్కడ కూడా అదే ఇవ్వండి, మేవిన్ 3.6.3 అని ఇవ్వండి అంతే. హలో, వచ్చిన తర్వాత జస్ట్ సేవ్ చేసేయండి. లేకపోతే ఒక పని చేయండి, మేనేజ్ జెంకిన్స్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, కిందికి స్క్రోల్ చేయండి, మేవిన్ అని ఉంటుంది. మేవిన్ మీద క్లిక్ చేయండి, యాడ్ మేవిన్. ఓకే, అక్కడ ఇవ్వండి నేమ్ కూడా మేవిన్ అని ఇవ్వండి. .6.3 అని ఇవ్వండి. వర్షన్ కూడా ఇవ్వాలి అక్కడ. అక్కడ ఇవ్వండి, నేమ్ పక్కన ఇవ్వండి. 3.6.3 అని ఇవ్వండి. 3.6.3. ఓకే, యాడ్ ఇన్స్టలేషన్ అని ఇవ్వండి, క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, ఒక పని చేయండి, తీసేయండి, అప్లై సేవ్ అని ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా అవుతుంది అది. జస్ట్ అప్లై సేవ్. ఓకే, మీకు యూఆర్ఎల్ పంపించాను కదా, ఇప్పుడే ఇన్స్టాల్ చేసేయండి మేవిన్ కూడా. శ్రవంతి మీరు కూడా ఎప్పుడే ఇన్స్టాల్ చేసేయండి అమ్మా. ఓకే, యా, ఫస్ట్ కమాండ్ యూస్ చేయండి. టెర్మినల్కి వెళ్ళండి. టెర్మినల్ క్లియర్ చేయండి. ఫస్ట్ రూట్లోకి రండి, మీరు టెంప్ ఫోల్డర్ లో ఉన్నారు, పాత్ లో ఉన్నారు. ఫస్ట్ పాత్ చెక్ చేసుకోండి. ఓకే, యా.
Paste. యా పేస్ట్ చేయండి అమ్మా. Java version, sir. యా చెక్ చేసుకోండి అమ్మా. 1.8 ఉందా చూడండి, 0. Yeah. 1.8.0. ఓకే, వెళ్ళండి బ్రౌజర్కి వెళ్ళండి. కింద స్క్రోల్ చేయండి. This. కింద అది వర్షన్ అమ్మా, అది మీకు అవుట్పుట్ Yeah. కింద Oh, okay, okay. Yes, yes. /user/local అని చూడండి, అది ఇవ్వండి. Yeah. కాపీ చేయండి, అది పాతది. పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకే, మళ్ళీ బ్రౌజర్కి రండి. ఓకే, కింద wget ఉంది కదా, మొత్తం కాపీ చేయండి. పేస్ట్ చేయండి, ఎంటర్. కనెక్టెడ్. ఓకే, బ్రౌజర్కి వెళ్ళండి, కిందికి స్క్రోల్ చేయండి, అక్కడ టార్ అని ఉన్నది చూడండి, పైనకి వెళ్ళండి. Yeah. యా టార్ అని ఉంది కదా, కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇంకో నెక్స్ట్ కమాండ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ కమాండ్. టర్మినల్ క్లియర్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళండి, విఐ కాపీ చేయండి, వెబ్ ఎడిటర్ vim.ms. ఎంటర్. ఓకే, ఐఎన్ఏ మోడ్ ఇవ్వండి. Yeah. ఓకే, ఇప్పుడు వెళ్ళండి, బ్రౌజర్కి వెళ్ళండి. అది మొత్తం కాపీ చేసుకోండి, విత్ హ్యాష్ కాపీ చేసుకోండి. This one, sir. మొత్తం అన్ని లైన్స్ కాపీ చేయండి అమ్మా, మొత్తం 4 లైన్స్ కాపీ చేయండి. Okay. Yeah. Wait. పేస్ట్ చేయండి, రైట్ క్లిక్ పేస్ట్. Yeah. కాపీ అవ్వలేదు, మొత్తం తీసేయండి, బ్యాక్ స్పేస్ ఇచ్చి మొత్తం తీసేయండి. ఒకసారి ప్రాపర్గా కాపీ చేసుకోరా. సో బ్రౌజర్కి వెళ్ళండి. ఓకే, ఓకే, ఇప్పుడు పేస్ట్ చేయండి, సేవ్ చేసేయండి. ఎంటర్. ఓకే, బ్రౌజర్కి వెళ్ళండి. Yes.
సో పర్మిషన్స్ చేంజ్ చేసేయండి chmod పేస్ట్ ఎంటర్. ఇంకో కమాండ్ చూడండి. ఓకే, Yes, sir. హైఫన్ వర్షన్ కాపీ చేయండి. ఎంటర్. ఓకే, సో మీ దాంట్లో మేవిన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, మీ జెంకిన్స్లో కూడా ఇన్స్టాల్డ్ ఉన్నది. సో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. శ్రవంతి మీరు వీడియో చూసి Okay. చేయండి. Okay. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఆపేసేయండి, ఎందుకంటే ఒకసారి మేవిన్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది.